అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. తాజాగా జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయింది. దాని వివరాలు తెలుసుకుందాం. జేఈ మెయిన్స్ 2026 2 సెషన్స్లో జరగబోతుంది. జనవరి సెషన్కి ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చింది. అంతా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ దాంతోపాటుగా అడ్మిట్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 21 నుంచి ఫస్ట్ సెషన్ జరుగుతుంది. ఇక తర్వాత సెకండ్ సెషన్ ఏప్రిల్ 2 నుంచి జరుగుతుంది. ఏప్రిల్ 9 వరకు సెకండ్ సెషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ 2 సెషన్స్ పూర్తయిన తర్వాత జేఈ మెయిన్స్ నుంచి క్వాలిఫై అయిన 2.5 లక్షల మందితో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. జేఈ మెయిన్స్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి పర్సంటైల్ని బట్టి వాళ్ళు అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. ఆ ర్యాంక్స్ని బట్టి కేటగిరీల వారీగా అందులో జనరల్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్ ఫర్ ఫారిన్ నేషనల్స్కి వచ్చి ఏప్రిల్ 6 నుంచి మే 2 వరకు అనుమతిస్తారు. ఎవరైనా ఫారిన్ నేషనల్స్ జేఈ అడ్వాన్స్డ్ రాయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఏప్రిల్ 6 నుంచి మే 2 వరకు అనుమతి ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్స్ అయితే మాత్రం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు వాళ్ళని అలౌ చేస్తారు. అంటే ఏప్రిల్ 23 నియర్లీ 10 డేస్ మాత్రమే గడువు ఉంటుంది. 10 డేస్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఫీ పేమెంట్కి మే 4 లోగా ఆ జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి ఫీని మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అడ్మిట్ కార్డ్స్ మే 11ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 17న ఎగ్జామ్ ఉంది కాబట్టి మే 11 దాదాపు 6 డేస్ ముందే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దాని తర్వాత స్క్రైబ్ ఎవరైనా ఉంటే చూస్ చేసుకునే దానికి మే 16 లాస్ట్ డేట్గా ఎవరన్నా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఒక స్క్రైబ్ని ఎలా చేస్తారు, వాళ్ళకి మే 16 లాస్ట్ డేట్ అన్నట్టు. దానికి 40% తక్కువ కాకుండా డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే స్క్రైబ్ని అలౌ చేస్తారు. ఇక ఎగ్జామ్ వచ్చి ముందుగా చెప్పినట్టుగానే మే 17 నాడు జరగబోతుంది. 2 పేపర్లు కాబట్టి ఫస్ట్ పేపర్ మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు జరుగుతుంది. సెకండ్ సెషన్ వచ్చి పేపర్ 2 2:30 నుంచి 17 గంటల అంటే 5:30 వరకు జరుగుతుంది. పొద్దున్న 3 గంటలు తర్వాత 3 గంటలు 2 షిఫ్ట్లోనే 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది. తర్వాత రెస్పాన్స్ షీట్స్ మే 21 నుంచి అవైలబుల్గా ఉంటాయి వెబ్సైట్లో. జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్సైట్లోనే మీరు రాసినటువంటి ఎగ్జామ్ రెస్పాన్స్ షీట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 25 నాడు రిలీజ్ చేస్తారు. మే 17 నాడు ఎగ్జామ్ జరిగితే 1 వీక్ తర్వాత మే 25 నాటికి ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి వస్తుంది. దాని తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి మే 25 నుంచి మే 26 2 డేస్ పాటు అనుమతిస్తారు. ఎవరైనా తమ అభ్యంతరాలు అభిప్రాయాలు అన్నీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. జూన్ 1 నాడే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు ఉదయం 10 గంటలకి. ఆ తర్వాత వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. జూన్ 1నే ఫైనల్ ఆన్సర్కి, అదే రోజు రిజల్ట్స్ కూడా జూన్ 1ని రిలీజ్ అవుతాయి. దాని తర్వాత జాయింట్ సీట్ అలొకేషన్ జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా ముందుగానే జరగబోతుంది. 1 వీక్ ముందుకు వస్తుంది. సో ఈసారి జూన్ 2 నాటి నుంచి జోసా 2026 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జేఈ మెయిన్స్ రాసి జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ కాకుంటే జిఎఫ్టిఎస్ వీటిలో చేరాలని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏఐటి 2026ని జూన్ 4 నాడు నిర్వహిస్తారు. అదే ఐఐటీల్లో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ బీటెక్ ఆర్కిటెక్చర్ చేరాలనుకుంటున్న స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జూన్ 4న ఏఐటి నిర్వహిస్తారు. జూన్ 7 నాడే ఏఐటి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వీళ్ళు కూడా జోసా కౌన్సిలింగ్లో అప్పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మొత్తంగా జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారంగా పక్కాగా ఐఐటి రూర్కీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇతర ప్రాసెస్ అంతా జరుగుతుంది. షెడ్యూల్కి ఒక్క ఇంచు కూడా అటు ఇటు జరిగే అవకాశం ఉండదు.
అటు జోసా కౌన్సిలింగ్లో కానీ లేకుంటే జేఈ మెయిన్స్లో కానీ ఏమైనా 1-2 రోజులు అటు ఇటు అవుతాయేమో, కానీ అడ్వాన్స్డ్ సంబంధించి చాలా పెర్ఫెక్ట్గా ఐఐటీలు నిర్వహిస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కాన్పూర్, ఈసారి రూర్కీ ఐఐటీ నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేకుండా చాలా పగడ్బందీగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారమే మొత్తం ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు ఏప్రిల్ 9th జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బహుశా ఒక 10 డేస్లో April 20th రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత April 20 తరుణ్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. May 2 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. May 4 మీరు ఫీ చెల్లించేదానికి అవకాశం ఉంటుంది. May 11 నాడు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. May 17 నాడు ఎగ్జామ్ జరుగుతుంది. June 1 నాడే ఫైనల్ ఆన్సర్కి ఇచ్చి June 1 నాడే రిజల్ట్స్ ఇస్తారు. June 2 నుంచి జోసా కౌన్సిలింగ్ షురూ అన్నట్టు. ఇది మొత్తం షెడ్యూల్. ఇక ఆ తర్వాత ఏఐటీకి సంబంధించి June 4th ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత June 7th ఏఐటీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈసారి జూలై ఎండింగ్లోగానే జోసా కౌన్సిలింగ్ మొత్తం సీసాప్ సహా అన్నింటినీ పూర్తి చేసేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. August 15th ముందే బీటెక్ క్లాసులు అన్నీ ప్రారంభించే దిశలో అడుగులేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ కనిపిస్తోంది. ఈసారి ప్రాసెస్ గతం కన్నా కనీసంగా 15 రోజులు ముందు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నట్టు. ఇలాంటి అనేక విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్కి కానీ జోసా కౌన్సిలింగ్లో కానీ మీకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని పర్సనల్గా అందిస్తూ మీకు ఎక్కడ ఎలాంటి క్యాంపస్లో ది బెస్ట్ అనిపిస్తుంది అనేటువంటి విషయం మీద మిమ్మల్ని గైడ్ చేసేందుకు మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఎవరికైనా అవసరం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్లో వాట్సాప్ చేయండి. మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.